జల్దీ సాఫ్ట్వేర్ జాబ్ కొడదామనుకుంటురా? అయితే వీక్యూబ్లో ట్రైనింగ్ తీసుకొని మంచి జాబ్ కొట్టేయుర్రి. మీడియా సమావేశానికి విచ్చేసినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ గమనంలో ఉన్నటువంటి మాటనే, తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో ఇది 4వ జిల్లా. మొత్తం 33 తెలంగాణ జిల్లాల్లో కూడా పర్యటన చేస్తూ ప్రజల వద్దకు వెళ్తూ వారికి ఉండేటటువంటి సమస్యల్ని తెలుసుకుంటూ ఆ సమస్యల్ని మీడియా మిత్రుల సహాయం ద్వారా ప్రభుత్వాల యొక్క దృష్టిని ఆకర్షించి వాటిని పరిష్కరించాలనేటటువంటి ఒక ఉద్దేశంతో జాగృతి జనం బాట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఎక్కడికి వెళ్ళినా అక్కడ సమస్యలు చాలా పెద్ద ఎత్తున వెల్కమ్ చేస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ఇది బాధాకరం. ఎందుకంటే ప్రత్యేకించి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అన్ని సమస్యలకు మనకు ఒకటే మందు, తెలంగాణ రాష్ట్రం రావడం ఒక్కటే మనకు పరిష్కారం అని అనుకున్నాం. అనేక సమస్యల్ని కొంతమేరకు పరిష్కరించుకోగలిగినాం, కొన్నిటికి శాశ్వత పరిష్కారాలు చూపించుకోగలిగినాం. జాగృతి వాళ్ళు కూర్చోండి. శ్రీధర్ కూర్చోండి. అందరినీ మీలో ఎక్కువ ఉంది మీడియా కన్నా. సాయి కూర్చో, మాట్లాడకు. సారీ. పరిష్కారాలు కానటువంటి సమస్యలు కూడా అనేకం ఉన్నాయి. మరి వాటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా జిల్లాలలో ప్రజల వద్దకు వెళ్ళి తెలుసుకోవాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. నేను ప్రజా జీవితంలో ఇప్పటికీ 20 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. ప్రజా జీవితంలో ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి మాకు గ్రౌండ్లో ఎంత పెద్ద ఎత్తున పనిచేస్తే, ఎంత పెద్ద ఎత్తున ప్రజల దగ్గరికి వెళ్తే అంత మంచిగా దాన్ని పరిష్కరించేటటువంటి ధైర్యం, ఒక క్లారిటీ వస్తుందనేటటువంటి ఉద్దేశంతోనే ప్రజల వద్దకు వస్తూ ఉన్నాం. మరి ఇందులో భాగంగా నిన్న ఆదిలాబాద్లో ఎంటర్ అవడమే కాటన్ మార్కెట్కి పోయినాం. నిజంగా పత్తి రైతు బాధ చూస్తే మాత్రం చాలా చాలా బాధాకరం అనిపించింది. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులకు తెలుసు ఈ సీజన్లో పత్తి వస్తుంది, పత్తి కొనుగోలుకి ఇబ్బంది అవుతుందని తెలుసు. ఒక పక్క మొంతా తుఫాన్ వచ్చిందని తెలుసు. ఆ తుఫాన్ వస్తే తేమ శాతం పెరుగుతుందని కూడా తెలుసు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీ గారు కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఏ నాయకులైనా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎవ్వరు కూడా కనీసం ముందస్తు జాగ్రత్త అన్న తీసుకోలేదు, ముందస్తు ఆలోచన అన్న చేయలేదు. ఇంకా దారుణం ఏంటంటే జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా ఒక అడుగు ముందు ఉండాలి. మా జిల్లాలో ఈ ఇబ్బంది అవుతుంది అనేటటువంటి యాంటిసిపేషన్తో ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి. కానీ అటువంటి పరిస్థితి ఇక్కడ నిన్న కనబడలేదు. మేము గత వారం కింద మహబూబ్ నగర్ పోయినప్పుడు కూడా చెప్పడం జరిగింది, బాగా వాన పడుతున్నది, తేమ శాతం పెంచి తీసుకోవాలి, రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉందని చెప్తే కూడా ప్రభుత్వం 1 వీక్లో మొత్తం పోయిన వారం అంతా కూడా జూబ్లీహిల్స్ ప్రచారం మీద ఉన్న శ్రద్ధ పత్తి రైతుల జీవితాల మీద లేకపోవడం అన్నది దారుణం. కాంగ్రెస్ పార్టీ వరంగల్కు రాహుల్ గాంధీ గారిని తీసుకొని వచ్చి రైతు డిక్లరేషన్ అని చేసి రైతులకు ఏదో చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చిండ్రు. కానీ ఏ ఒక్క రైతు కానీ, అది వరి పండించే రైతు ఇవాళ సంతోషంగా లేడు, మక్క పండించే రైతు ఇవాళ సంతోషంగా లేడు, పత్తి పండించే రైతు సంతోషంగా లేడు, సోయా పండించే రైతు సంతోషంగా లేడు. ఇది కరెక్ట్ కాదు. రైతుని విస్మరించినటువంటి రాజ్యం ఎన్నటికి కూడా బాగుండదు. ఒక పక్క మీరు వాళ్ళకు బోనస్ ఇస్తలేరు, ఇంకొక పక్క టైంకి రైతు భరోసా మీరు ఇస్తామన్నంత అమౌంట్ ఇస్తలేరు, ఇంకొక పక్క యూరియా ఇవ్వలేకపోతున్నారు, ఇంకొక పక్క కరెంటు పోతున్నది. మరి ఇక రైతు వ్యవసాయం ఎట్లా చేసుకోవాలి? పోనీ చేసుకొని ఏదో ఒకటి చేసి కష్టపడి మార్కెట్కి తీసుకొస్తే దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. నిన్న అక్కడికి పోతే రైతులు ఒకటే చెప్తున్నారు, మా ట్రాక్టర్ ఇట్లా లోపలికి రాగానే మాయిశ్చర్ కంటెంట్ తీసుకుంటున్నారు, డెఫినెట్గా అది ఎక్కువ వస్తుంది, మేము ఆరబెట్టుకున్న తర్వాత తీసుకోవాలి. ఈ కనీస చిన్నవి కూడా పాటిస్తలేరంటే నిన్న మీ అందరి సమక్షంలోనే నేను కలెక్టర్ గారికి మాట్లాడడం జరిగింది. వారు దానికి ఒప్పుకున్నారు. లేదు కొంచెం అవకాశం ఇస్తామని చెప్పిండ్రు. అంటే ఎక్కడికక్కడ ప్రతిపక్షం నుంచి వాయిస్ రేజ్ చేస్తే చిన్న సమస్యలైనా తీరితే అది రైతులకు లాభం అవుతుంది, ప్రజలకు లాభం అవుతుంది అనే ఉద్దేశంతో చేపట్టిన ఈ యాత్ర. అందులో కాటన్ మార్కెట్లో నిన్న వెంటనే మేము ఇదివరకు నేను ఎంపీగా ఉన్నా కాబట్టి గిరిరాజ్ సింగ్ గారు ఆయన మినిస్టర్గా ఉన్నారు, ఆయనకు వెంటనే ఉత్తరం కూడా రాయడం జరిగింది.
అదేవిధంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ గారు కూడా వారి నంబర్ కూడా తీసుకున్నా, నేను వారిని కూడా ఇవాళ మాట్లాడతా. ఆంధ్ర తెలంగాణలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రత్యేక పరిస్థితుల రీత్యా 20 నుంచి 25% తేమ శాతం అలౌ చేయాలి కాటన్లో అనేటటువంటి విషయాన్ని నేను తప్పకుండా పర్స్యూ చేస్తానని ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్న పత్తి రైతులందరికీ కూడా జాగృతి తరఫున మీకు మాట ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా చెనాక కొరాట, కుప్టి ఈ 2 పేర్లు ఒక 40 ఏళ్ళకెళ్ళి ఇంటున్నాం తప్పితే ఒక్క అడుగు కూడా ముందుకు పడినటువంటి పరిస్థితి ఉంది. చెనాక కొరాట అయితే అదో గమ్మత్ కథ. 300 కోట్లతో స్టార్ట్ అయింది, 600 అయింది, 900 అయింది, 2000 కోట్లు అయింది. ఈ ఎస్టిమేషన్ ఎందుకు పెరిగిందో ఏమైందన్నది అది బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది, నేను ఏం కాదని అంటలేను. ఎందుకు పెరిగిందో ఏందన్నది మరి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరణ ఇచ్చుకోవాలి. సరే పోనీ 2000 కోట్లు అయింది. 2000 కోట్లు అయితే కనీసం ప్రాజెక్టు పూర్తి కానటువంటి పరిస్థితి, ఇంకా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి. మహారాష్ట్ర సైడ్ 1700 ఎకరాలు ఇంకా ల్యాండ్ అక్విజిషన్ కూడా కానటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు రైతులు ఏం చేయాలి? పోనీ అది పెండింగ్ ఉందనుకుందాం. చిన్న విషయం ఒకటి మీ అందరి దృష్టికి, ప్రజల దృష్టికి నేను తేవాలనుకుంటాను. మహారాష్ట్ర దిక్కున్నటువంటి బండేమో కట్టిండ్రు, అంటే ఒక నీళ్ళు వెనుకకు దంతే మహారాష్ట్రలో గ్రామం సురక్షితంగా ఉంటుంది. కానీ తెలంగాణ దిక్కున్నటువంటి మన కొరాట గ్రామానికి మాత్రం బండు కట్టలేదు. అంటే ఎంత శ్రద్ధ లేని పని అంటే, పైసలు పెరిగింది ఓకే, అవినీతి అయిందో ఇవన్నీ మర్చిపోదాం అనుకున్నా కూడా పనిలో కూడా కనీసం మన గ్రామాన్ని రక్షించాలనేటటువంటి శ్రద్ధ ఇక్కడ ప్రజాప్రతినిధులకు లేకపోవడం దారుణం. ఆ విషయాలైతే పైన ఉన్నోళ్ళు చూడరు కదా, కింద ఇక్కడ ఉన్నోళ్ళే చూసుకోవాలి, కాంట్రాక్టర్లు పట్టుకోవాలి, ప్రయారిటీ కింద చేయించుకోవాలి. ఆ శ్రద్ధ లేకపోవడం దారుణం. ఇప్పుడు ఉండేటటువంటి ప్రజాప్రతినిధుల్ని నేను చెనాక కొరాట ప్రాజెక్ట్ని తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. 50,000 ఎకరాలకు నీళ్ళిచ్చేటటువంటి ఈ ప్రాజెక్టు మరి నిర్లక్ష్యానికి గురి కావడం అన్నది కరెక్ట్ కాదు. ఇంకొక 10% కూడా పనులు బాకీ లేవు. ఆ 10% పనులు అయిపోతే కంప్లీట్గా వాటర్ 50,000 ఎకరాలకు వచ్చే ఆస్కారం ఉంది. దాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ తర్వాత మేము కొమరం భీమ్ కాలనీకి వెళ్ళడం జరిగింది. ఆదిలాబాద్లో నగరం నడిబొడ్డున ఉన్నది. 1000 మంది గోండు, కోలాం, ఇతర ఆదివాసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు మరందరూ కూడా అక్కడ ఎప్పటి నుంచో కబ్జాలో ఉన్నారు. సరే ప్రభుత్వం దాని మీద ముందడుగేస్తలేదు, అందులో ప్రైవేట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉందని చెప్తున్నారు. ఇబ్బంది లేదు, అది ఏదున్నా వాళ్ళని పిలిచి మాట్లాడితే సాల్వ్ అయ్యేటటువంటి సమస్య. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు ఈ మావల అనేటటువంటి కొత్త మండలం చేసుకున్నాం మనం. ఆ మావలలో ఒక 181 ఎకరాలు ప్రభుత్వం భూమి కబ్జా ఉన్నది, మంచిగా బాజాబ్తా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వెనక ఉన్నది అందరూ పెద్ద పెద్ద నాయకులే. నేను వ్యక్తుల పేర్లు చెప్పదలుచుకోలేదు, వ్యవస్థలో ఉన్న లోపాలు ఎత్తి చూపుతా ఉన్నా. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి 181 ఎకరాల భూమిని మీరు బాజాబ్తాగా దర్జాగా పెద్దోళ్ళ కోసం రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వగలిగితే, మరి పేదవాళ్ళు 1000 మంది ఇండ్లు లేవు, స్కూల్ లేదు, లైట్ లేదు, నీళ్లు లేదు, దారుణమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఆదివాసీల కోసం ఎందుకు ఒక అడుగు ముందుకేస్తలేరు? ఎందుకు మీకు పెద్ద మనసు వస్తలేదు? ఎందుకు వారికి రిజిస్ట్రేషన్ చేస్తలేరు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ కొమరం భీం కాలనీలో ఉండేటటువంటి బిడ్డలందరినీ కూడా తీసుకొని మేము గవర్నర్ గారి దగ్గరికి వెళ్తాం. ఆ సమస్య పరిష్కరించడానికి తెలంగాణ జాగృతి చిత్తశుద్ధితో పనిచేస్తుందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మరి బోత్లో రెవెన్యూ డివిజన్ కావాలనేటటువంటి డిమాండ్ ఉన్నది. ఆ రెవెన్యూ డివిజన్ సాధించుకోవడానికి జాగృతి నాయకులు, కార్యకర్తలు పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మనం బోత్లో డ్యామ్స్, కుప్టి ఇందాక అనుకున్నాం, 40 ఏళ్ళ నుంచి కుప్టి గురించి మాట్లాడే తప్ప ఆడ తట్టెడు మట్టి కూడా మనం ఎత్తిపోసుకోలేదు. అది బీఆర్ఎస్లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు. అదేవిధంగా సిరిచెల్మ దగ్గర కూడా ప్రాజెక్టు కావాలని బోత్ నుంచి అడుగుతున్నారు. సో బోత్లో ప్రాజెక్టుల సాధనకు ప్రత్యేక కార్యాచరణ జాగృతి తీసుకుంటుందని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా బోత్ నియోజకవర్గంలో మనం అనేక కొత్త మండలాలు చేసుకున్నాం. ఎక్కడా కూడా ఒక ఆఫీస్ లేదు, ఎక్కడా కూడా ఒక కూర్చొని పరిపాలనా అధికారులు మరి పనిచేసేటటువంటి పరిస్థితి లేదు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. సరే గవర్నమెంట్ ఆఫీస్ లేవనుకుంటే వదిలేద్దాం, కానీ వెల్ఫేర్ స్కూల్స్ ఏవైతే పెట్టినరో వాటికి కూడా అక్కడ వసతులు లేక, బిల్డింగులు లేక వాటిని కూడా ఆదిలాబాద్కి షిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. సో పెట్టిందేమో బోత్లో ఉండేటటువంటి పిల్లల కోసం, స్కూల్ ఏమో వచ్చి ఉన్నది ఆదిలాబాద్లో. సో అట్లా కాకుండా స్కూల్స్కి ఇమ్మీడియట్గా అక్కడ బిల్డింగ్స్ ప్రొవైడ్ చేయాలి, బిల్డింగ్స్ కట్టియాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. బోత్లో 100 పడకల హాస్పిటల్ కడతామని చెప్పి
మా ఆడబిడ్డలకు ఇబ్బంది కాకుండా ఉంటుందని చెప్పి ఇదివరకు మాట ఇవ్వడం జరిగింది. ఆ 100 పడకల హాస్పిటల్ కట్టాలని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా జైనత్ టెంపుల్ పోయి వచ్చినాం నిన్న. ఆ జైనత్ అనేటటువంటిది 1100 సంవత్సరాల పైబడి పాత పురాతన చరిత్ర ఉన్నటువంటి ఆలయం, లక్ష్మీనారాయణ స్వామి ఆలయం. కంప్లీట్గా నిరాదరణకు గురవుతున్నది. ఒక్క 20 లక్షల రూపాయలు మా ఎంపీ నగేష్ అన్న గారు వారి నిధుల నుంచి ఇస్తే గర్భగుడిలో స్వామివారి మీదకి వాన నీళ్లు రాకుండా ఉంటాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడేమో రాముడి పేరు చెప్పుకొని బీజేపీ వాళ్ళు ఓటు అడుగుతారు. ఎలక్షన్లు లేనప్పుడు ఆ గుడి అంత దారుణమైన పరిస్థితులు ఉంటే కనీసం బీజేపీ ఎమ్మెల్యే గారికో ఎంపీ గారికో అడిగి పోయి చూసే తీరిక లేదు. నేను డిమాండ్ చేస్తున్నా, నగేష్ అన్న ఇదివరకు నాతో కూడా కలిసి ఎంపీగా పనిచేసిండ్రు అన్న, తప్పకుండా మీరు స్వయంగా మీ ఎంపీ లాడ్స్ నుంచి ముందు 25 లక్షలు ఇవ్వండి. స్వామివారికి గర్భాలయంలో ఇబ్బంది అవుతుంది. నేను కూడా ఇతర మిత్రుల్ని వాళ్ళని కూడా అడుగుతూ ఉన్నాం. ఏమాత్రం అవకాశం ఉన్నా అక్కడ నేను జైనత్లో మాట ఇచ్చి వచ్చిన వచ్చే సంవత్సరం లోపల జైనత్ గుడి అభివృద్ధికి ఎంతో కొంత నిధులు సాధించుకొని మీ దగ్గరకు వస్తా అని చెప్పిన ఆ మాట కూడా నిలబెట్టుకుంటా. కాకపోతే ఇక్కడ ఎంపీ కాబట్టి ఇక్కడ ప్రజలు మీకు ఓటేసి గెలిపించారు కాబట్టి నేను నగేష్ అన్నను మీడియా ముఖంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా పాయల్ శంకర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అన్న, బీజేపీ అంటే ఓన్లీ ఎన్నికలప్పుడే రాముడు గుర్తు రావద్దు, లక్ష్మీనారాయణ స్వామి కూడా రాముడు అవతారమే. ఒక్కసారి జైనత్ దాకా పోయిరండి. ముంగట ఒక 60 ఎకరాల కోనేరు ఉన్నది, నిరుపయోగంగా పడి ఉన్నది. మంచి టూరిస్ట్ ప్లేస్ అయ్యే అవకాశం ఉంది. కుంటాలకు వచ్చినటువంటి వాళ్ళు టూరిస్ట్ సర్కిల్ డెవలప్ చేస్తే జైనత్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక్కసారి దాని మీద శ్రద్ధ పెట్టవలసిందిగా నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఏవైతే కొత్తగా గ్రామ పంచాయతీలు అయినటువంటి గోండుగూడాలు ఉన్నాయో వాటిలో ఎక్కడా కూడా గ్రామ పంచాయతీ ఆఫీస్ కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్కడా కూడా ఒక రేషన్ షాప్ లేదు, ఎక్కడ కూడా ఒక అంగన్వాడీకి పర్మనెంట్ బిల్డింగ్ కానీ స్ట్రక్చర్ కానీ లేదు. దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటి కోసం కేంద్రం నుండి నిధులు తీసుకురావాల్సిందిగా బీజేపీ ఎంపీ గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఆదిలాబాద్ ఐటీ టవర్ ఉన్నది, ఇంకా కంప్లీట్ అవ్వాల్సి ఉన్నది. కంప్లీట్ అయిన తర్వాత మరి ఇక్కడ మంచిగా ప్రాజెక్టులు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని శ్రీధర్ బాబు గారిని నేను డిమాండ్ చేస్తున్నా. నిన్ననే చూసినాం మనం, ఎయిర్పోర్ట్ కోసము 700 ఎకరాలు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరి ఈ 700 ఎకరాలు ఇప్పుడు ఉన్నటువంటి ఆదిలాబాద్లో సేకరణ మొదలు పెడితే చాలా ఇండ్లు పోతాయి, చాలా భూములు పోతాయి, చాలా మంది డిస్ప్లేస్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంటుంది. నేను నిన్న చాలా మందితో ఇంటరాక్ట్ అయిన ప్రాథమికంగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, కొంచెం ఆదిలాబాద్ ఊరు బయట కనుక ప్రభుత్వ భూమి ఎక్కడుందో అక్కడ చూసి ఎయిర్పోర్ట్ కట్టుకుంటే ఆదిలాబాద్ టౌన్కి బాగుంటుంది. ఆ మధ్యలో ఏరియా అంతా కూడా డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఆ టౌన్ మధ్యలో మీరు 1000 ఎకరాల సేకరణ ఇప్పుడు మొదలు పెడితే అనేకం ఇండ్లు పోతాయని చాలా మంది స్థానికులు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఆ విషయంగా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక అదేవిధంగా మరి అండర్ బ్రిడ్జ్లు 2 ఉన్నాయి. ఒకటి తాంసీ బస్ స్టాండ్ దగ్గర అండర్ బ్రిడ్జ్ ఒకటి ఉంది. ఆదిలాబాద్ పట్టణంలో ఒక ఓవర్ బ్రిడ్జ్ ఉన్నది, ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఫ్లైఓవర్. ఈ 2 పూర్తి కాక ప్రజలు దారుణంగా ఇబ్బంది పడుతున్నారు. 2 కూడా రైల్వేకి సంబంధించిన అంశాలే. 2 కూడా నగేష్ అన్న ఒక్కసారి పోయి రైలు మంత్రిని కలిస్తే అయిపోయేటటువంటి అంశాలే. కాబట్టి బీజేపీ ఎంపీ గారు శ్రద్ధ పెట్టాలి ఈ విషయంలో కోరుతా ఉన్నా. కేసీఆర్ గారు ఆనాడు ఒక ప్రపోజల్ చేసిండు, పటాన్ చెరు, ఆర్మూర్, ఆదిలాబాద్ ఈ రైల్వే లైన్ చేస్తామని. ఆనాడే ప్రాథమికంగా సర్వేకు మేము ప్రయత్నం చేసినాం, కానీ అది అక్కడ ఆగిపోయి ఉన్నది. సో ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ఎంపీ గారు మిగతా ప్రజాప్రతినిధులు కలిసి ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ కోసం ప్రయత్నం చేయాలి. అది వచ్చినట్టయితే చాలా మంచి కనెక్టివిటీ పెరుగుతుంది. పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. నిన్న నేను ఇక్కడ చూసిన దాని మొత్తంలో కూడా అర్థమైంది ఏంటంటే, ఆదిలాబాద్లో చెప్పుకోదగ్గ పరిశ్రమ ఒకటి కూడా లేదు. ఆ పరిశ్రమ రావాలి అని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. లక్ష్మణ్ అట్రా కోరుకుంటా ఉన్నాము. కాబట్టి మరి పరిశ్రమలు తెచ్చే విధంగా ప్రయత్నం చేయాలి ప్రజాప్రతినిధులను కోరుతా ఉన్నాం. అదేవిధంగా తర్నం బ్రిడ్జ్ చూసుకుంటూ వచ్చినాం రాంగమేం. అది ఎంత దారుణంగా ఉందంటే, మొన్ననే ఒక పిల్లగాడు కొట్టుకపోయిండు. అక్కడ కొట్టుకపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చారు. 5 లక్షల రూపాయలు ఇచ్చి చేతు దులుపులు కాకుండా ఖచ్చితంగా తర్నం బ్రిడ్జిని పెద్ద ఎత్తున నిర్మాణం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి ఇంకా చాలా ఉన్నాయి. ఆదిలాబాద్ టౌన్లో మన ఖానాపూర్ చెరువు మీ అందరికీ తెలిసిందే, మొత్తానికి మొత్తం గుర్రం డెక్క వచ్చింది. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అందంగా ఉందంటే కనీసం గుర్రం డెక్కను కూడా క్లీన్ చేసేటటువంటి తీరిక లేనటువంటి పరిస్థితిలో ఉన్నది. శ్రద్ధ కొంచెం పెట్టవలసిందిగా పట్టణం మీద మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అవును, ఇక విద్య గురించి చెప్పుకుంటే ఇవాళ నుంచి ప్రైవేట్ కాలేజీలు అన్నీ కూడా బంద్ పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం సిగ్గుపడాలి.
కాంట్రాక్టర్లకేమో వేల కోట్లు ఇవ్వడం, ప్రాథమిక విద్యకు అదేవిధంగా కళాశాల విద్యకు పేద విద్యార్థులు ఎవరైతే డిపెండ్ అవుతారో మీ ఫీ రీఎంబర్స్మెంట్ మీద అది మీరు చెల్లించకపోవడంతో ఇవాళ బడ్జెట్లో నడిచేటటువంటి అన్ని ప్రైవేట్ కళాశాలలు కూడా బంద్ పెట్టినటువంటి పరిస్థితి. అంటే విద్యను డైరెక్ట్గా మీరే మొత్తానికి నాశనం చేస్తున్న పరిస్థితి. మీరు ఉన్నటువంటి గురుకులాలు నడపలేరు, ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలు నడపలేరు, ప్రైవేట్ వాళ్ళు నడిపిస్తుంటే కనీసం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వడం లేదు. మేము సంపూర్ణంగా ప్రైవేట్ కళాశాలల వాళ్లకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం ఈ విషయంలో. ఎందుకంటే మీరు పేద పిల్లలకు చదువు చెప్పడంలో ప్రభుత్వం కన్నా ఒక అడుగు ముందున్నారు. మీకు రావాల్సిన బకాయిలు మీరు రాకపోవడం అన్నది చాలా దారుణం. కాకపోతే ఏమాత్రం అవకాశం ఉన్నా పిల్లలకు చదువులు సెమిస్టర్ మీద ఎఫెక్ట్ పడకుండా చూడాలని కూడా ప్రైవేట్ కళాశాలల వాళ్ళని నేను కోరుతా ఉన్నాను. ఒక రోజో 2 రోజో సింబాలిక్గా బంద్ పెట్టి ఆ తర్వాత పిల్లలకు చదువు చెప్పడం కంటిన్యూ చేయగలిగితే పరీక్షలు రాయడంలో వాళ్ళకి ఇబ్బంది రాదు. కాబట్టి ఆ దిశగా ప్రైవేట్ కళాశాల వాళ్ళు ఆలోచన చేయాలి. మీరు బంద్ పెట్టుండ్రి, మీకోసం మీ తరఫున మేమందరం కొట్లాడతాం, ప్రభుత్వం డబ్బులు ఇచ్చే విధంగా ఫైట్ చేస్తాం. ఎందుకంటే నేను కౌన్సిల్లో ఆ రోజు గట్టిగా సీఎం గారు నిలదీసినప్పుడు ఆయన ఒప్పుకున్నాడు. ఫీ రీఎంబర్స్మెంట్ మేము ప్రతి నెల వేస్తామని చెప్పి ఈఎంఐ కట్టినట్టు కడతామని చెప్పిండు, కానీ ఆ మాట తప్పిండు. కాబట్టి ప్రైవేట్ కళాశాల మిత్రులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సింబాలిక్ 1-2 డేస్ బంద్ చేయండి, కానీ ఆ తర్వాత పిల్లల చదువులు ఎఫెక్ట్ పడకుండా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక మా ఆడబిడ్డల గురించి అయితే చెప్పుకునే అవసరమే లేదు. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేస్తా అని చెప్పిన సీఎం గారు ఇంతవరకు ఆ దిశగా అడుగులు వేయలేదు. మరి ఎక్కడో మహబూబ్ నగర్లో అక్కడ ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తున్నారు, కానీ ప్రత్యక్ష ఫలితాలు అయితే మహిళలకు ఎక్కడ రాలేదు. కాబట్టి మహిళల్ని ఎంపవర్ చేసే దాంట్లో ప్రత్యేకించి ఆదిలాబాద్ లాంటి ప్రాంతంలో ఏ పరిశ్రమ లేదు, జీవనోపాధికి మార్గం లేదు. కాబట్టి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఇంకా కాస్త ఎంపవర్ చేయాలని చెప్పి నేను సీఎం గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక మందులు హాస్పిటల్ వ్యవస్థ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇక ఉట్నూరు ఉన్నది, దాన్ని 3 టర్మ్స్ నుంచి మేము ఎన్నిక పెట్టలే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, వీళ్ళు ఎన్నిక పెడతలేరు. అది మున్సిపాలిటీ చేస్తామని చెప్పినాం, అట్లనే ఆపెట్టినాం. కాబట్టి దానిని ఏదో ఒకటి డిసైడ్ చేయాలి. ఇప్పుడు మరి లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయో ఈ మధ్యలో వచ్చే అవకాశం ఉంది, కాబట్టి డిసైడ్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక పత్తి రైతు మనకి ఇప్పుడే తెలిసింది, తలమడుగు మండలంలో మన రుయ్యాడ గ్రామం, భూమిరెడ్డి గారు మా ఇదివరకు సీనియర్ నాయకుడు ఉండే రుయ్యాడ గ్రామం, వారి సొంత గ్రామంలోనే ఒక పత్తి రైతు పాపం మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వారిని పరామర్శించడానికి కూడా ఇప్పుడు మేము వెళ్తాం మధ్యాహ్నం. కాకపోతే ఇది జరుగుతుంది, పత్తి రైతు గోస అనేటటువంటిది మామూలు గోస కాదు, ఆ ఉసురు మీరు పోసుకోకండి అని చెప్పి బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఇద్దరిని కూడా నేను కోరుతా ఉన్నా. దయచేసి సీరియస్గా తీసుకోండి, ఇటువంటి ఆత్మహత్యలు మొదలైతే ఆగవు. కాబట్టి ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఏం లేవు ఇది 181 ఏకర్స్ మా వాళ్ళ సర్వే నెంబర్లు కూడా ఉన్నాయి నా దగ్గర. బయట చెప్తే బాగుండదు, మీకు ఏమంటే ఇచ్చేస్తాం, మీరు రాసుకోండి. కాకపోతే అందరు పెద్ద పెద్ద మనుషులే ఉన్నారు. నేనేమంటున్నా అంటే ఇది ఇంపార్టెంట్ కాదు. ఆడ 1000 మంది గోండులు ల్యాండ్ లేక, భూమి లేక, పాపం వసతులు లేక చచ్చిపోతున్నారు. వాళ్ళకు ల్యాండ్ ఇవ్వడానికి ఎందుకు మనసు వస్తలేదు? ఇటువంటి వాళ్ళకి దగ్గరుండి ఎంఆర్ఓలు అందరు కలిసి రిజిస్ట్రేషన్ చేసిర్రు. అది కరెక్ట్ కాదు, చెయ్యాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఏదైతే కొమరంభీం కాలనీ చూసినామో ఆ కాలనీకి తక్షణమే వాళ్ళకు భూమి మీద హక్కులు ఇవ్వాలి గోండులకు అని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవ్వకపోతే ఇట్లాంటివన్నీ బయటకు తీయాల్సి వస్తుందని ఇండైరెక్ట్గా చెప్తున్నాం అన్నట్టు. అట్లా Jagruti Janam Bata is a program to get to know the issues of the people very close to the ground. See, hearing about an issue is one thing, but practically going there, seeing, understanding all the perspectives of the issue is another thing. So we are trying to do that. There is severe distress across Telangana rural areas and also in the towns. So we want to understand what is happening, and when anybody raises certain issues, at least a part of it will get resolved immediately. Rest can be followed up and resolved
in time. So that is the fundamental agenda. So Telangana Jagruti always had a very strong committees across Telangana earlier. Now we are trying to revitalize our organization. In the process, we will also strengthen our organization while solving the issues of the people. What is the political angle to it? There is no political angle. There is public angle to it. That is what we are doing. So you are not going to launch any political party after this completion of this part and all. I am not an astrologer, sir. I don't know what will happen in future. Thank you. ముహూర్తం కూడా మీరే ఫిక్స్ చేసేసిరా అన్న? అట్లాంటిది ఏం లేదన్న. ప్రజాబాట చాలా అద్భుతంగా ఫినిష్ చేసుకుంటాం. ఏప్రిల్ 13కు ప్రజాబాట ముగుస్తుంది. అంటే ఈ 4 నెలలు కూడా నిన్న మీరు ఆదిలాబాద్లో డే అంతా మాతో ఉన్నారు. అప్ క్లోజ్గా ప్రతి సమస్యను ఇంటర్నల్గా డీప్గా అర్థం చేసుకోవాలన్నది మేజర్ ఇంటెన్షన్. అట్లా ప్రతి చోటికి వెళ్తున్నాం. ఎన్ని చోటికి వీలైతే అన్ని చోట్లకు వెళ్తున్నాం. ఈ 4 నెలల కాలంలో మా వల్ల ఒక 4 సమస్యలకు పరిష్కారం దొరికినా కూడా మా జన్మ ధన్యమైనట్టు భావిస్తాం. తెలంగాణ జాగృతి సంస్థ బలోపేతం కూడా చేసుకుంటూ వెళ్తాం ప్రాసెస్లో. మా పాత కార్యకర్తలు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరినీ కలుపుకొని ముందుకెళ్తున్నాం. అల్టిమేట్గా మేము ప్రజలకు ఒక్క చిన్న సమస్య పరిష్కారం చూపగలిగిన మంచిదే అనే ఉద్దేశంతో వెళ్తా ఉన్నాం. ఏమో ఇంట్రెస్టింగ్ ఉంది, ఏం జరుగుతుందో అర్థమైతలేదు. కానీ ఒకటి బాధ కూడా ఏంది అని అంటే అన్ని పార్టీలలో అందరు పెద్ద నాయకులు ఓన్లీ జూబ్లీహిల్స్నే ఉన్నారు. నిజంగా నిన్న ఒక రైతు ఒక మాట అన్నాడు, జూబ్లీహిల్స్లో రైతులు ఉంటే మాత్రం ఇమీడియట్గా మా పత్తి పరిష్కారం అవుతుండే పత్తి సమస్య అన్నాడు. ఇప్పుడు ఆడ రైతులు లేరు, ఎలక్షన్ నడుస్తుంది కాబట్టి అసలు రైతులు వీళ్ళు ఇక్కడ పట్టించుకుంటలేరు. అదే ఏదైనా ఒక రూరల్ నియోజకవర్గంలో ఎలక్షన్ అయితే ఖచ్చితంగా ఇవాళ మొత్తం తడిసిన వడ్లు కొనేటోళ్ళు, తడిసిన మక్కలు కొనేటోళ్ళు, తడిసిన పత్తి కొనేటోళ్ళు. ఎన్నికలు అర్బన్ ఏరియాలో అవుతుంది, పట్టణంలో అవుతుంది కాబట్టి రైతుల్ని పట్టించుకుంటలేరు. అది మాత్రం చాలా దారుణం. అంటే ఇరిగేషను రైతుల సమస్యలు అనేటటువంటి అన్న సీజనల్గా పంటలు వచ్చినప్పుడల్లా వస్తూనే ఉండేటివి. కానీ ఈసారి ప్రకృతి వైపరీత్యం కూడా దానికి తోడైంది. ఇరిగేషన్ సమస్యనేమో ప్రభుత్వాలు తీర్చగలిగింది, వాళ్ళ చేతులు ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యం వాళ్ళ చేతులు లేదు. కానీ ప్రకృతి వైపరీత్యమైన ప్రభుత్వ వైఫల్యమైన అల్టిమేట్గా రైతులు ప్రజలు సఫర్ అవుతూ ఉన్నారు. సో మా దృష్టికి వచ్చినటువంటి అంశాలను ఎత్తి చూపించి ప్రభుత్వాల దృష్టిని ఆకర్షిస్తే తొందరగా పరిష్కారం అయితే అనుకుంటున్నాం. ఉదాహరణకు బోత్ నియోజకవర్గం పిప్రి గ్రామం నుంచి బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసిండ్రు. మరి ఆయన ఇలా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. వారు అనేక మాటలు ఇచ్చిర్రు అక్కడ. ఇప్పుడు ఆ మాటలన్నీ తీసుకొని మళ్ళీ ఆయనకు ఒక ఉత్తరం రాస్తాం మేము, అన్న మీరు ఇక్కడికి వచ్చిర్రు ఇన్ని మాటలు ఇచ్చిపోయినారు అని. ఇలా ఆయన్నే ఇచ్చే చోట ఉన్నాడు కాబట్టి, ఆయన ఇవ్వగలిగే స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత సమస్యలు పరిష్కారం అవుతాయి, ఆయన ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటారని మా ప్రయత్నం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అందరికీ. జై తెలంగాణ, జై జాగృతి. క్యా హువా అన్న? క్యా అన్న? ఎప్పుడైంది? ओके, हम जाके आए हैं ना, वहाँ पे पुलिस से बात करें, जो 2-3 लोगों के घर पे भी जाके आए थे ना, और क्लोजली देखेंगे. आज मैं यहाँ से निज़ामाबाद ही जा रही हूँ, तो बराबर उस इश्यू पे हाँ अन्ना नहीं गए ना, देखेंगे ना एक बार वहाँ जाके बात करके. मैं आज भी जा रही हूँ निज़ामाबाद, इश्यू पे ज़रा सोचेंगे उसके बारे में. हम बहुत हमदर्द है, हमदर्दी से ही सोचेंगे अन्ना. थैंक यू. जय तेलंगाना. అంచనాలు పెరిగిన మాట వాస్తవం. 300 కోట్లతో స్టార్ట్ అయిన ప్రాజెక్టు 2000 కోట్లకు వచ్చిన మాట వాస్తవం. అందులో పనులు జరిగిన మాట కూడా వాస్తవం. 90% పనులు అయినాయి. 26 గేట్లు పెట్టి ఉన్నాయి ఆల్రెడీ. మనం నిన్న పోయే వరకు మెయిన్ కెనాల్స్ తవ్వి ఉన్నాయి. ఓన్లీ కొన్ని చిన్న చిన్నవి మాత్రం పెండింగ్ ఉన్నాయి. సో ఆ చిన్న చిన్న కెనాల్స్, లింక్ కెనాల్స్, అదేవిధంగా మహారాష్ట్ర సైడ్ ఉన్న 1700 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్, ఇది జరిగిపోతే ప్రాజెక్టు స్టార్ట్ అయిపోతుంది. కానీ మహారాష్ట్రతో అసలు మన వాళ్ళు మాట్లాడతలేరు. ఒకటి, మన దిక్కు జరిగే పనుల మీద శ్రద్ధ పెడతలేరు. ఆ రెండు విషయాల్ని కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికే చెనాక కొరాట విజిట్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఉన్న కెనాల్లో నీళ్ళు ఇచ్చినా కూడా ఒక 10,000 ఎకరాలు కూడా పారేటటువంటి పరిస్థితి ఉన్నది. ఉన్న మెయిన్ కెనాల్కి నీళ్ళు ఇడిచిపెట్టినా కూడా
అయితే ఇక మీరు చూస్తున్నారు, ఇక నేను ఇంకా డీప్గా చెప్పదలుచుకోలే, కానీ గేట్లు వేస్తున్నారు తీస్తున్నారు ఇసుక మాఫియా కోసం. అది మీ అందరి దృష్టిలో కూడా ఉన్నది. సో ప్రాజెక్ట్ని వేరే రకంగా వాడుకుంటున్నారు, రైతుల కోసం కాకుండా పైసల కోసం వాడుకుంటున్నారు. అటువంటి వాడుకోకుండా రైతులకు బెనిఫిట్ చేయాలనేది విషయమే చెప్పడానికి వచ్చాం. అంటే జాగృతి ఎజెండా సింపుల్ బ్రదర్, సామాజిక తెలంగాణ సాధించాలనుకుంటున్నాం. ప్రతి పేదవాడికి న్యాయం జరగాలి, మహిళలకు యువతులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. మా ఎజెండా నచ్చి చాలామంది వస్తున్నారు, ఎవరు వచ్చినా వెల్కమ్ చేస్తున్నారు. కొంతమంది విమర్శిస్తున్నారు, వారిని కూడా వెల్కమ్ చేస్తున్నాం. సో నేనేమంటున్నా, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, అట్లేం లేదు, ఒకళ్ళు వీళ్ళు వాళ్ళని కాదు, అందరూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు అవసరం ఏమున్నది, ఫస్ట్ ఇష్యూ ప్రజల ఇష్యూ, ప్రజా సమస్యల ఇష్యూ, వాటి మీద ఫోకస్ పెట్టినాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.